టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. దాంట్లో ధనియాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత అల్లం ముక్కలు వేయండి. అవి కూడా వేగాక ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోండి. బెల్లం వేగిన తర్వాత దాంట్లో చింతపండు వేయండి. చింతపండు మీ పులుపుకి తగినట్టు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేయండి. వేయించి పెట్టుకున్న ఈ మిక్చర్ కూడా వేయండి. మిక్సీ పట్టుకొని కాస్త ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అన్నీ పోపు మొత్తం వేగిన తర్వాతకి ఈ మిక్చర్ దాంట్లో వేసుకోండి. మిక్సీ పట్టింది వేసేసుకొని కొంచెం కలిపి బాగా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేటట్టు కొంచెం గట్టిపడేటట్టు పడేదాకా కలిపి వేరే గిన్నెలోకి తీసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే అల్లం పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది.